లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ మరోసారి సత్తా చాటాడు. సో ఆయనకి ఈ సినిమాతో చాలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ ఈ బయోపిక్ను తెరకెక్కించాలనుకున్నారు. ముందుగానే బాలకృష్ణని హీరోగా పెట్టి ఆయనతో కలిసి పనిచేయాలనుకున్నారు. కానీ బాలయ్య మాత్రం వివాదాలు లేని ఎన్టీఆర్ జీవితాన్ని తీయాలని రామ్ గోపాల్ వర్మకు సూచిస్తే చంద్రబాబు వెన్నుపోటు వైస్రా ఎపిసోడ్ లేని ఎన్టీఆర్ సినిమా చేయలేనని చెప్పి బాలయ్య ఆఫర్ను ఆయన సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత బాలకృష్ణ ఇచ్చినటువంటి స్ఫూర్తితో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను పక్కడ్బందీ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడం వెనక ప్రతిపక్ష వైసీపీ నేతల హస్తం ఉందని తెలుగుదేశం వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. మొత్తానికి చంద్రబాబును విలన్గా చూపిస్తూ రామ్ గోపాల్ వర్మ సంధించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ బాణం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ దూసుకుపోతోంది. అంతకు ముందు వంగవీటి రంగా, వంగవీటి రాధా జీవిత చరిత్రలపై తీసిన వంగవీటి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. వీటి మధ్యలో తీసిన ఐస్ క్రీమ్, అటాక్ వంటి సిల్లీ సినిమాలతో రామ్ గోపాల్ వర్మ ఆడియన్స్ను పలకరించాడు. అయినా బయోపిక్స్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మలోని అసలు దర్శకుడు బయటకు వచ్చాడనే చెప్పాలి. ఇక మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనానికే తెరతీశాడు రామ్ గోపాల్ వర్మ. హైకోర్టు తీర్పుతో ఏపీలో సినిమాకు బ్రేకులు పడితే తెలంగాణలో మాత్రం శుక్రవారం విడుదలైంది. ఏపీలో సినిమా విడుదల కాకపోవడంతో కొందరు తెలంగాణకు వచ్చి మరీ సినిమా చూస్తున్నారు. ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాలకు వెళ్ళి సినిమా చూసొస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు కూడా హైదరాబాద్ వచ్చి మరీ సినిమాలు చూశారు. సో మరి ఈరోజు మార్నింగ్ ఆయన కూడా సంధ్యా థియేటర్లో ఈ మూవీ చూశారు. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంది, మరి ఈ సక్సెస్ని వర్మ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగేద్దాం. వర్మ గారు, ఇవాళ మార్నింగ్ వెళ్ళి మీరు కూడా సంధ్యా థియేటర్లో కూర్చొని మరి సినిమా చూశారు ప్రేక్షకుల మధ్య. సో ఎలా అనిపించింది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది బేసిక్గా? ఇప్పుడు అక్కడ జై బాలయ్య జై ఆర్జీవి నడుస్తుంది. అది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దాని ఏంటో అది నా మీద సెటైరా, బాలయ్య గారి మీద సెటైరా, ఇద్దరి మీద సెటైరా అర్థం కాలేదు. జై అన్నారు కదా, సెటైర్ అని జై ఇప్పుడు జై అనేది కాంట్ టేక్ ఇట్ లిటరల్లీ. సో జై ఆర్జీవి అనేది ఒకటి తీసుకుందాం, జై బాలయ్యని కన్వీనియంట్గా. సో ఎన్నికల ముందు విడుదల చేయాలనుకోవడం ఇదేమన్నా రాజకీయ వ్యూహంలో ఒక భాగం అనుకోవాలా? ఇప్పుడు 2 పాయింట్స్. సినిమాలో చాలామంది ఉంటారు. ఇది ప్రొడ్యూసర్ ఉండొచ్చు, లేకపోతే యాక్టర్స్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు. ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఓన్ థింగ్. నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, నేను పొలిటికల్ పర్సన్. నాకు ఏ పార్టీతో ఎప్పుడూ సంబంధం లేదు. నేను అసలు పాలిటిక్స్ నేను ఫాలో కూడా అవ్వను. సో దానికి ప్రొడ్యూసర్ వైసీపీకి సంబంధించినడా కాదా అనేది నాకు ఇర్రెలెవెంట్ పాయింట్. అది కొన్ని ఒకవేళ అలా తీసుకుంటే వైసీపీ తీసుకున్నప్పుడు క్రెడిబిలిటీ ఉండదు సినిమాకి అని అనుకున్నప్పుడు వైసీపీ వాళ్ళు మాత్రం ఎందుకు పెడతారు వైసీపీ మనిషిని ప్రొడ్యూసర్గా? ఐ డోంట్ థింక్ వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు. ఇది పార్టీ పరంగా నేను చెప్పేది. ఓకే. అండ్ ఫైనల్గా ఈ స్టోరీ ఏంటి, కొత్త స్టోరీ కాదు. ఎవ్రీబడి నోస్ దిస్ స్టోరీ అండ్ ఇట్స్ బీన్ రిపోర్టెడ్ వైడ్లీ యూట్యూబ్ వీడియోస్లో కావచ్చు, లేకపోతే అప్పుడు న్యూస్ పేపర్ కటింగ్స్లో కావచ్చు, లేకపోతే వేరియస్ ఐ విట్నెస్లు చెప్పిందని అవ్వచ్చు. సో దట్ ఓన్లీ హ్యాస్ బీన్ టోల్డ్ సినిమాటికలీ, ఒక ఎమోషనల్ ప్రాసెస్లో చెప్పింది. సో అది చెప్పింది మీకు కన్విన్సింగ్ ఉండాలి. కానీ ఎవరు తీశారు ఎవరు తీయలేదు అని, ఎవరు దీనికి ఎవరితో కనెక్షన్ అనేది ఇర్రెలెవెంట్ పాయింట్. అంటే నిర్మాత వచ్చేసి వైసీపీ క్యాండిడేట్ అయ్యేసరికి వాళ్ళు ఏమైనా చంద్రబాబుకు యాంటీగా తీయిస్తూ వాళ్ళు డబ్బులు పెడుతున్నారా అనేది డౌట్ రావడం అది ఓకే. కానీ నేనేమంటున్నానంటే అది వచ్చినా కూడా ఒకవేళ నిజమైనా కూడా అది క్యాంపెయిన్ పార్టీ కదా. ఫైనల్గా ఎలక్షన్ అప్పుడు ఎవరన్నా ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కడు ఒక అభిప్రాయం వ్యక్తపరుస్తాడు. పార్టీకి సంబంధించాల్సిన అవసరం లేదు. పార్టీ కూడా ఎలాగో చెప్తారు. బయట వాళ్ళు పోతే నాకు ఈ పార్టీ ఇష్టం, ఆ పార్టీ ఇష్టం, ఆ పార్టీ ఈ పార్టీ ఇష్టం అని చెప్తారు. లేకపోతే కొంతమంది మీరు వీడియోలో చూస్తే వాళ్ళు నమ్ముతారు ఒక జరిగింది, ఇంకోటి వేరే విధంగా నమ్ముతాడు. రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి, కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. కానీ ఫైనల్గా మీరు చూసినప్పుడు ఒక ఆడియన్గా మీకు చూసింది నమ్మదగ్గదిగా ఉందా లేదా అనే దాని మీద ఫైనల్ అభిప్రాయం ఉంటుంది. ఓకే. ఈ మూవీలో ఇప్పుడు మొత్తం నిజాలే చూపించారు, అసలు కథ ఏంటో చూపించారు తెరపైన. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే నిజం అనే దానికి ఎవిడెన్స్ ఎవరు చెప్పలేరు. నేను లేను ఆ టైంలో, మీరు లేరు, రేపు పొద్దున్న ఎవరు చూసేవారు లేరు. ఒకవేళ ఉన్నవాళ్ళు చెప్పినా వాళ్ళు నిజం చెప్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెప్తారు. కానీ 20 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోయినాయి. అంతకుముందు పార్టీలో ఉండే ఇప్పుడు లేరు, వేరే పార్టీలో ఉన్నారు. వాళ్ళ మధ్యన కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. సో నిజం అనేది చెప్పటం, ఇది ఖచ్చితంగా నిజం అని వీడియో ఎవిడెన్స్ ఉంటే తప్పిస్తే దేని గురించి ఎవరు చెప్పారు. మరి అసలు కథ అని పెట్టారు ట్యాగ్ లైన్. అసలు కథ నేను నమ్మిన కథ. మీరు నమ్మింది అసలు. నేను నమ్మిన అసలు కథ.
మీరు తెలుసుకున్న కథ ఏంటి మరి? తెలుసుకున్నదే నేను చెప్పేది. నేను రీసెర్చ్ చేసుకుని నా రీసెర్చ్లో నేను తీసుకొచ్చిన మెటీరియల్ అన్నిటిలో ఐ బిలీవ్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అప్పుడు నేను మీకు చెప్తున్నాను ఒక ఆడియన్స్గా. అది నేను చెప్పినప్పుడు నేను చెప్పిన విధానంలో మీకు నిజం అనిపించిందా లేదా మీరు డిసైడ్ చేసుకుంటారు. నేను చెప్పలేను. మీరు పాలిటిక్స్ ఫాలో అవ్వను, పాలిటిక్స్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు అని చెప్తున్నాను. ఒక పొలిటీషియన్ని అంటే ఒక పొలిటీషియన్ కాదు, ఈ మూవీలో చాలామంది పొలిటీషియన్స్ కనబడ్డారు. సో అవన్నీ మీరు ఫాలో అవ్వని పరిస్థితుల్లో ఎలా తీయగలిగారు? పాలిటిక్స్ ఫాలో అవ్వడానికి ఒక పొలిటికల్ సైకాలజీ ఫాలో అవ్వడానికి డిఫరెన్స్ ఉంటుంది. పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్. పాలిటిక్స్ అనేది ఒక స్కీమ్స్ లేకపోతే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఇక్కడ వన్అప్మెన్షిప్, బిట్రేయల్, వెనకాల నుంచి ఏదో చేసి మీకు హాని కలిపే అది హ్యూమన్ పాలిటిక్స్ అనేది మీరు ఇంట్లో ఉన్న ఒక కంపెనీలో ఉన్న యాక్చువల్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నా కూడా అయ్యే ఉంటాయి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పొలిటికల్ సైకాలజీ, నాట్ అబౌట్ యాక్చువల్ పాలిటిక్స్. కానీ ఆ టైంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్టీఆర్తో తిరిగినటువంటి వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే దీంట్లో కొన్ని సీన్స్ ఎగ్జాజరేట్ చేసి తీశారు, వాస్తవానికి కొంచెం దూరంగా ఉన్నాయి కొన్ని సీన్స్ ఎస్పెషల్లీ అని చెప్పి అని అంటున్నారు. నేను కాదు వాళ్ళ వాదన నేను కాదని అంటలేదు. ఎందుకంటే కానీ వాళ్ళకి మాత్రం ఎలా తెలుసు అంటున్నా. వాళ్ళు ఉన్నారు కదా ఆ టైంలో. అదే చెప్తున్నా, వాళ్ళు ఉన్న వాళ్ళు అసలు నిజం చెప్పరంటున్నా. ఎందుకంటే అందరూ వాళ్ళకి అనుకూలంగా చూస్తారు ఏది చూసినా. అది లక్ష్మీపార్వతి గారు అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళందరూ వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. ఇప్పుడు నేను చూపించాను, సపోజ్ వాళ్ళు ఇది కాదు వేరేలాగా జరిగింది అనుకో, వాళ్ళని తీసుకోమనండి. లేకపోతే టీవీలోకి వచ్చి చెప్పమనండి ఇలా జరగలేదు ఇలా జరిగింది. అప్పుడు ఆడియన్స్ విల్ డిసైడ్ వెదర్ దే విల్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV Telugu.